హైదరాబాద్ అమీర్పేట్ ప్రజల వరద కష్టాలు తొలగిపోయాయి. హైడ్రా చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ సక్సెస్ అయింది. అవును, ఈ ఏడాది అమీర్పేట్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసినా పలు ప్రాంతాలు నీట మునగలేదు. హైడ్రా సిబ్బంది చేపట్టిన నాలాల పూడికతీత పనులు సత్ఫలితాలనిచ్చాయి. రంగనాథ్ క్షేత్రస్థాయి పర్యటనలో హైడ్రా సిబ్బంది ఇప్పటి వరకు 45 ట్రక్కుల పూడికను తొలగించింది. దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్త, మట్టితో 6 ప్రధాన పైపు లైన్లు పూర్తిగా మూసుకుపోవడమే దీనికి కారణమని అధికారులు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా, జీహెచ్ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ సిబ్బంది పూడికతీత పనులను చేపట్టారు. అనుకున్నట్లుగానే అమీర్పేట్లో వరద సమస్యకు చెక్ పడడంతో నగరమంతా ఇదే విధానం అమలు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం 3 పైప్ లైన్లు అందుబాటులోకి రావడంతో ఈసారి 10 సెంటీమీటర్లు వర్షం పడినా నీరు నిలవలేదు. మిగతా 3 లైన్ల పనులు కూడా పూర్తయితే 15 సెంటీమీటర్ల వర్షపాతాన్ని కూడా తట్టుకునే సామర్థ్యం వస్తుందంటున్నారు అధికారులు. ఇక హైడ్రా చేపట్టిన పనులపై అమీర్పేట్ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రైట్ అనిల్, హైడ్రా చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో కూడా అమీర్పేట్లో ఈసారి 10 సెంటీమీటర్ల వర్షపాతం పడినా కూడా నీరు నిలవలేదు అనేది హైడ్రా చెప్తుంది. సో అక్కడ అమీర్పేట్లోని స్థానికులు కానీ ఏమంటున్నారు? ఎస్ రాధిక, అమీర్పేటకి సంబంధించి ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి శాశ్వత పరిష్కారం చూపింది హైడ్రా అని చెప్పాలి. నిన్న క్షేత్రస్థాయిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పరిశీలించాడు. దీనికి సంబంధించి పూర్తిగా పరిష్కారం అయితే తీసుకొచ్చారని చెప్పాలి. అంటే గత కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షానికి కారణంగా మొత్తం మైత్రివనం కావచ్చు, అదేవిధంగా అమీర్పేటకి సంబంధించి కావచ్చు, చాలా వరకు కూడా వరద నీరు చేయడంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అదేవిధంగా ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి మనం చూడొచ్చు. అందులో భాగంగానే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా రావడం జరిగింది. వచ్చి వాటన్నిటిని కూడా పరిశీలించారు. పరిశీలించిన అనంతరం రంగనాథన్కి దీనికి సంబంధించిన వివరాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా దీనికి శాశ్వత పరిష్కారం తీసుకురావాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా పరిష్కారం తీసుకొచ్చారని చెప్పాలి. ముఖ్యంగా దీనికి సంబంధించి అమీర్పేట్, మైత్రివనం ప్రాంతాలన్నీ కూడా ముంపు ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. గుర్తించిన వెంటనే నాలాలకు సంబంధించి ముఖ్యంగా ఈ నాలాలన్నీ కూడా జూబ్లీ హిల్స్, అదేవిధంగా బంజారా హిల్స్, అదేవిధంగా యూసుఫ్ కూడా అక్కడ వర్షపు నీరంతా కూడా ఒకటేసారి రావడం, ఆ తర్వాత అమీర్పేట్లోని నాలా దగ్గరికి చేరుకుంటాయి. నాలా దగ్గరికి చేరుకున్న నేపథ్యంలోనే అక్కడ నుంచి వస్తున్న వరద నీరు కావచ్చు, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పూడుకుపోయిన బురద, అదేవిధంగా మట్టి కావచ్చు, వీటన్నిటిని కూడా హైడ్రా అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటన్ని కూడా క్లియర్ చేశారని చెప్పాలి. ప్రజెంట్ మనం అమీర్పేట్ వద్ద ఉన్నటువంటి మైత్రివనానికి జంక్షన్ వద్ద ఏదైతే ఏర్పాటు చేశారో ఈ నాలకు సంబంధించి మొత్తం కూడా పూడికతీత అనేది క్లియర్ చేశారు. అదేవిధంగా దాదాపు 45 ట్రక్కుల మట్టిని తీయడం జరిగింది. మొత్తం ఇటు మైత్రివనం కావచ్చు, అదేవిధంగా అమీర్పేట్ కావచ్చు, వీటన్ని ప్రాంతాల్లో కూడా ప్రజెంట్ అయితే నాలాలకు సంబంధించి మట్టిని అయితే తొలగించారు. డీషిల్టింగ్ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి. ఇటు జలమండలి కావచ్చు, అదేవిధంగా హైడ్రా అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా సమన్వయంతో ఈ పరిష్కారం అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నాలాలోనే దాదాపు మీకు విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ ఏదైతే షీల్డ్ ఉందో ఈ షీల్డ్ పై వరకు కూడా మట్టి అనేది ఎక్కువగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ప్రెసెంట్ మట్టిని మొత్తం క్లియర్ చేయడంతో నాలా ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా నాలా వాటర్ అనేది ఆగకుండా, డ్రైనేజ్ అనేది వాటర్ ఆగకుండా వెళ్ళిపోతున్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు. దీనికి సంబంధించి హైడ్రా అధికారులు పూర్తిగా క్షేత్రస్థాయిలో ఈ సమస్యకి పరిష్కారం తీసుకొచ్చేలాగైతే చేశారని చెప్పాలి. అదేవిధంగా ఇప్పటికే 3 పైప్ లైన్లు ఏర్పాటు చేసి, ముఖ్యంగా డీషిల్టింగ్ ఏర్పాటు చేసి, ఆ తర్వాత పైప్ లైన్ల ద్వారా అయితే ఈ వాటర్కి సంబంధించి కావచ్చు, మట్టి పూడికతీత కావచ్చు ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. మళ్ళీ రానున్న రోజుల్లో కూడా మిగిలిన 3 పైప్ లైన్లు ఏర్పాటు చేస్తే పూర్తి స్థాయిలో, అంటే వచ్చే రోజుల్లో, రానున్న రోజుల్లో వర్షపు నీరుకి సంబంధించి కావచ్చు, వర్షపాతానికి సంబంధించి కావచ్చు, అంటే 10 నుంచి 15 సెంటీమీటర్ల వరకు వర్షం పడినా కూడా దాన్ని తట్టుకునేలాగా దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ఈ డీషిల్టింగ్ అనేది చేశామని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి పక్కనే ఉన్నటువంటి షాపులు కూడా చాలా వరకు ఈ వర్షపు నీరు, వరద నీరు అనేది ఉప్పొంగడంతో, నాలాలు ఉప్పొంగడంతో షాపులన్నీ కూడా మునిగిపోయాయి. దానికి సంబంధించి పక్కనే ఉన్న షాపులు, అంటే గల్లీలు కావచ్చు, షాపులు కావచ్చు, ఈ విధంగా మునిగిపోయాయి. ప్రస్తుతం మనతో పాటు ఈ షాపుకి సంబంధించిన ఓనర్లు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. బ్రదర్, మీరు చెప్పండి, మామూలుగా మీరు రెగ్యులర్గా చూస్తుంటారు కదా, ఎలా ఉండేది మీకు పరిస్థితి ఇంతకుముందు?
సో మనం అబ్జర్వ్ చేస్తే దీనికి సంబంధించి ఈ షాపులన్నీ కూడా గల్లీలు కావచ్చు, అదేవిధంగా కాలనీకి సంబంధించిన దానికి సంబంధించి కావచ్చు, చాలా వరకు మునిగాయి. అలాంటిది ప్రస్తుతం దీనికి సంబంధించి షాపులు ఇవి ఏదైతే మట్టి తీశారో, మట్టి తీసిన అనంతరం ప్రెజెంట్ వాటర్ ఫ్లో అనేది కంటిన్యూ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడతారు. అదేవిధంగా ఈ షాపులకు సంబంధించి కావచ్చు, స్థానికులు కావచ్చు, చాలా వరకు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నాలాల పరిస్థితిని చూస్తే చాలా వరకు గతంలో పడిన వర్షం కారణంగా కావచ్చు, అదేవిధంగా బురద అనేది, మట్టి అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయేది. అలాంటిది మట్టి తీయడంతో ప్రజెంట్ వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుందని చెప్పాలి. దానికి సంబంధించి క్లియర్ చేయడంతో రానున్న రోజుల్లో కూడా 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా కూడా ఎలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం లేదని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు తెలిపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాలనీ వాసులు కూడా, స్థానికులు కూడా ఈ విషయం చూసిన తర్వాత, అంటే దీనికి సంబంధించి క్లియర్ చేసిన అనంతరం వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడాలి, అంటే వర్షం పడిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందనే చెప్పేసి కూడా మనకు తెలియాల్సి ఉంది. కానీ ప్రెసెంట్ అయితే హైడ్రా అధికారులు దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దీన్ని పరిశీలించడం జరిగింది. పరిశీలించిన అనంతరం హైడ్రా అధికారులకు సంబంధించి కూడా సూచనలు చేయడం జరిగింది. వీటిని అంటే పరిష్కరించి దీనికి సమస్యకి పరిష్కారం తీసుకురావాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన అనంతరం దీనికి సంబంధించి సత్వర నిర్ణయం తీసుకొని పరిశీలించి ఆ తర్వాత దీనికి సంబంధించిన పరిష్కారం అయితే తీసుకొచ్చారని చెప్పాలి. దాదాపు ఇప్పటికే 45 ట్రక్కుల మేర మట్టిని అయితే తొలగించడం జరిగింది. అదేవిధంగా 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు చెప్పడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా ఇప్పటికే 3 పైప్ లైన్ల ద్వారా పైప్ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని పైప్ లైన్లు కనుక ఏర్పాటు చేస్తే ఇలాంటి సమస్య అనేది ఉండదు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసిన పైప్ లైన్లు కావచ్చు, అదేవిధంగా పూడికతీత కావచ్చు, డీషిల్టింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా విజయవంతమైంది. కాబట్టి మిగిలిన ప్రాంతాలలో కూడా ఎక్కడైతే ఈ ముంపు ప్రాంతాలు అనేవి ఏర్పాటు అవుతున్నాయో, కనిపిస్తున్నాయో వాటిని కూడా క్లియర్ చేసే విధంగా ఇదే దానికి మార్గదర్శకంగా అని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో అమీర్పేట్ ఒక దిక్సూచిగా మారే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పటికే అమీర్పేట్కి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ముంపు ప్రాంతాలకు సంబంధించి అయితే డీషిల్టింగ్ చేయడం జరిగింది. పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. రానున్న రోజుల్లో వర్షం పడినా కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవని చెప్పేసి అయితే హైడ్రా అధికారులు తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఈ స్థానికులు కావచ్చు, అదేవిధంగా షాప్ ఓనర్స్ కావచ్చు, స్టాఫ్కి సంబంధించిన స్థానికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాధిక. రైట్ అనిల్, ఇప్పుడు అమీర్పేటలో వరద సమస్యకు పరిష్కారం చూపించిన విధంగానే నగరం అంతటా కూడా ఇదే విధానం అమలు చేయాలి అని హైడ్రా యోచిస్తుంది. సో నగరంలో ఎక్కడెక్కడ ప్రధాన సమస్యాత్మక ప్రాంతాలుగా హైడ్రా గుర్తించింది? హైడ్రా ఇంకా ఎటువంటి వ్యూహంతో ఉందనుకోవచ్చు? ఎస్, ఇప్పటికే అంటే మామూలుగా మనం అబ్జర్వ్ చేస్తే ఈ వాటర్ ఫ్లో అనేది మనకి బంజారా హిల్స్, అదేవిధంగా యూసుఫ్ కూడా, మధురనగర్, కృష్ణనగర్ ప్రాంతాల్లో నుంచి కూడా ఈ వాటర్ అనేది అమీర్పేట్కి వస్తుంది. సో అక్కడ కూడా చాలా వరకు ముంపు ప్రాంతాలు అనేవి ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణనగర్ కావచ్చు, యూసుఫ్ కూడా కావచ్చు, అవన్నిటి కూడా ప్రెసెంట్ అయితే హిట్ లిస్ట్లో హైడ్రా అధికారులు చేర్చారు. అక్కడ కూడా ఇలాంటి నాలాలకు సంబంధించి పూడికతీతలు అనేవి చేస్తే, అంటే డీషిల్టింగ్ అనేది చేస్తే ఖచ్చితంగా అక్కడ కూడా పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ నాలాలు కావచ్చు, అదేవిధంగా ఈ వరద నీరు అనేది ఉప్పొంగడానికి మెయిన్ రీజన్ నాలాలు అనేవి ఎంక్రోచ్మెంట్ అనేది పెరిగిపోవడం, అంటే కబ్జాకి గురవడం. ఆ తర్వాత అవన్నీ కూడా చిన్న చిన్న సైజులుగా ఈ నాలాలు అనేవి ఏర్పడిన తర్వాతనే ఇలాంటి వరద నీరు అనేది రోడ్ల మీదకి వస్తున్నాయి, నీట మునుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పేసి అధికారులు చెప్పారు. ఇందులో భాగంగానే ఇటు నాలాల పూడికతీతో పాటు, అంటే డీషిల్టింగ్ ఏర్పాట్లతో పాటు ఎక్కడైతే ఈ ప్రాంతాలు ముఖ్యంగా యూసుఫ్ కూడా కావచ్చు, ఆ కృష్ణనగర్ కావచ్చు, అదేవిధంగా మైత్రివనం, అమీర్పేట్ లాంటి ప్రాంతాలన్నీ కూడా ముంపు ప్రాంతాలకు సంబంధించి హిట్ లిస్ట్లో ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రాంతాలలో ఈ కబ్జాకు గురైన నాలాలకు సంబంధించి కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి హైడ్రా అధికారులు చెప్పడం జరిగింది. అక్కడ కూడా ఈ డీషిల్టింగ్లు అనేవి ఏర్పాటు చేసి మట్టిని తీసిన అనంతరం దానికి సంబంధించి వాటర్ ఫ్లో అనేది పెరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా మట్టిని పూడికతీత అనేది చేస్తామని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే దాన్ని పూర్తి స్థాయిలో, క్షేత్రస్థాయిలో దాన్ని సమస్యకి పరిష్కారం తీసుకొచ్చే విధంగా అయితే హైడ్రా అధికారులు ముందడుగు వేశారని చెప్పాలి. అందులో భాగంగానే ఇక్కడ అమీర్పేట్కి సంబంధించి మాత్రం విజయవంతంగా ఆ పనిని పూర్తి చేశారని చెప్పాలి. రానున్న రోజుల్లో కూడా ఎక్కడైతే మీరు చెప్పినట్టుగా ఈ ముంపు ప్రాంతాలు, ముఖ్యంగా యూసుఫ్ కూడా కావచ్చు, కృష్ణానగర్ కావచ్చు, అలాంటి ప్రాంతాలు చాలా వరకు ఉన్నాయి. అలాంటి ప్రాంతాలలో కూడా ఈ విధంగా డీషిల్టింగ్లు అనేవి ఏర్పాటు చేస్తాము. అక్కడ కూడా నాలాలు ఎంక్రోచ్మెంట్ ఎక్కడైతే చేశారో అక్కడ కూడా వాటన్నింటినీ కూడా కబ్జాకు గురైన ప్రాంతాలన్నీ కూడా క్లియర్ చేసి అక్కడ కూడా ఇలాంటి పనులు చేస్తామని చెప్పేసి కూడా అయితే హైడ్రా అధికారులు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రెసెంట్ ఏదైతే అమీర్పేట్లో చేసిన పనులు ఏవైతే ఉన్నాయో స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాధిక. థ్యాంక్ యూ అనిల్.